సొక్క వదులు సొక్క వదులు ఎందుకు వచ్చావు అసలు నువ్వు? ఎందుకు వచ్చావు? చదువుతాగు సంక్రాంతి పండగ సంక్రాంతి వస్తుందిగా డిసెంబర్ గా జనవరిలో సంక్రాంతి ఉందిగా సంక్రాంతికి మన ప్రెసిడెంట్ 20 పందులు తీసుకొచ్చాడు. 20 పందులు మేపుతాడు పందానికి. మేపుకో నువ్వు. సంక్రాంతికి అందరు కోళ్ళు వేస్తారు కదా ఆడు నువ్వు పని వేయమని నువ్వు ఆడన్నావు 4 గోత్త ఆడేం పసిరింటారు పందులు మేపి పసిరింటో పందులు పందాలు వేసేది పసిరింటి ఆడేం పందులతో పంది వేరా పందులతో గోదావరి మొత్తం పందులు తేతల పందేవా ఆడు ఒక మురుగుంట్లో నువ్వు ఒక మురుగుంట్లో నువ్వు మురుగుంట్లో కదా ఏం పడరు మీకు పందులతో ఎవడు నేస్తాంటారు పందాలా లేదా కోళ్ళు తెస్తారు లేదా ఎద్దులు తెస్తారు లేదా కోళ్ళు తెస్తారు లేదా ఎద్దులు తెస్తారు పందులు పొడుచుకోవా పొడుచుకుంటాయి పొందులా పొడుచుకుంటాయి. ఆస్ట్రేలియాలో ఏమేస్తారు? ఆస్ట్రేలియాలో ఏమేస్తారా నా తెలిసి నీకేం తెలిసిన ఎల్లంపడి తిరిగి కొప్పలంపడి తిరిగి రోడ్లంపడి తిరిగి పొలాలంపడి తిరిగి బోర్లు అమ్ముకునేవాడు కాదు పక్క పినిసులు అమ్మేవాడు నువ్వా మొలతాళ్ళు అమ్మేవాడు నువ్వు వేసుకోకూడదా బొట్లో అయ్యి ఈ పక్క పిన్నిసులు వేసుకొని పక్క పిన్నిసులో అనుకుంటా తిర్రా. అట్లాగే ఉన్నావు నువ్వు. జిలేబీ అమ్మేలా ఉన్నావు, సమోసా అమ్మేవాళ్ళలాగా ఉండవు నువ్వు. గొడ్డు కాసుకుంటా బీర్ సీసాలు కైసులు అమ్ముతారు చూసావా? నీకులాగా ఎదవను కాదు నేను కాదు చూడు ముందు బాటలు కైసులు అమ్మేవాళ్ళలాగా ఉన్నావు నువ్వు. నేనా ఇది ముందు మాసలు అమ్మేవాళ్ళలాగా ఉన్నానంటరా. ఇది ముందు మాసలు అమ్మేవాళ్ళలాగా ఉన్నానంటరా. ఆగు 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 20 పందులు ఆశ్చర్యం తోలుకొచ్చారు బాబాయ్. తోలుకొస్తే ఆడు ఆ పసిరింటి నీ మీద ఆ పసిరింటి మీద నీ మీద ఎక్కించుకో సామంటారా. బరిగొడ్లు మేపుతున్నావు నువ్వా? బరిగొడ్లు అయ్యా పక్కన మేపు పక్కన మేపేది పందుల్ని. నేను పందులు మేపేవాళ్ళగా అనుకున్నాను అడుకు దెంగ వాళ్ళగా కాకపోతే ఏం పందులు అయ్యి? ఏం పందులు? ఆస్ట్రేలియా పందులు. ఆస్ట్రేలియా పందులు అయితే ఇంటికాడ కట్టేసి మనలాగా నల్లగుండే పందులు నీకులాగా. నాకేమరా నాకే కొట్టేలా కూడా దౌడ తిరిగిద్దాం. ఆస్ట్రేలియా పందులు తెల్లగా ఉంటాయి. తెల్లగుంటే మేపుకోండి ఆడింట్లో కసి నువ్వు ఇంట్లో కసి కట్టేసుకుని మేపుకుంటా. ఇగో చెప్పే పందులు దొరకొచ్చాడు ఆడొక పసిరింటి ఈడొక పసిరింటి అదొక పసిరింటు ఈడొక దొంగ ఎన్ని కాదు డబ్బులు ఇప్పిస్తాను. తెల్ల పందులు తెల్ల పందులు మేపేది నేను. ₹1 కోటి పందెం బాబాయ్. అయితే ₹1 పోతే 2 కోట్లు వేసుకోరా. నా ఇష్టం రా నా బరిగొడ్డ. అవును నీ ఇష్టం మరి పందులు కూడా మేపు. నాకేం పని? 6 పందులు ఈ పందులు మేపాలా నాకేం పని రా? ఎవడు అయితే నీకెందుకు? నాకేం పని రా? నాకేం పని? హీరోలు మేపుతావు నువ్వా? హీరోలు మేపుతావు మేపుతాను. హీరో మేపుతావు హీరో మేపుతానని చెప్పానంట. ఎవడు పందులు అయితే నీకు ఎందుకు అప్పుడు సిగ్గులే ఎవడు కాలరా నీ జీతం? ఎవడు కాలరా ఎవడికిస్తున్నాడు నీ జీతం? పందులు మేపేవాళ్ళగా పడ్డానంటారు. పందులు మేపేవాళ్ళగా పడ్డానంటారు. పందులు కాసేవాళ్ళగా పందులు కాసుకుంటారా? అనుకో ఎంత కట్టుకుంటారు పందులు? పందులు కాసేవాడు చెప్పేది ఆడే పసిరింటు నువ్వేం ఆడే చేత చెప్పేదేనా? నెల రోజులు అవసరం మీటి కూడా కట్టేసుకొని మేపుతున్నాయని చెప్పు ఆపద్దు వాడు. ఎవడింటికాడ మేపంటే పందులు ఎవడింటికాడ మేపుతారా? ఎవడింటికాడ మైట్ తోలితే వెళ్ళవయ్యి నువ్వు దొరుకో. నేను మా బాబాయ్ మేపుతాడని చెప్పాను. బాబాయ్ మేపుతాడు పందులు మేపుతాడు ఆయన పందులు మేపాడని చెప్పా. మీ బాబాయ్ ఉన్నాడు ఇంటికి దొరికెళ్ళి ఇంటికి దొరికాడు మరి ఎవడు కావాలి నీ 50 ఎవడు కావాలి? నీ బాబు పడిందిరా నీ బాబు పడిందిరా ఎవడు ₹50 మాయ రావు పందులు మేపలేవు. కాళ్ళు బర్రెలు ఎవరు పసిరింటి ఆడ పసిరింటి నువ్వు పసిరింటి ఎంత పందులు మేపేదే బరిగడ్డ ఉంటాడు. అర్థం చెప్పింది పందులు మేపుతాడు. మా బాబాయ్ మేపుతాడని చెప్పాను. ఎవడు నీ బాబాయ్ యాదవులు అమ్మిడుకోడు? ఎవడు నీ బాబాయ్ యాదవులు పందులు మేపేది ఎవడు కావాలి? 50 ఎవడు కావాలి? ఆస్ట్రేలియా పందులు ఏమనుకున్నావు నువ్వు? ఆస్ట్రేలియా అయితే నీ ఇంట్లో ఆడింట్లో పెట్టి కట్టేసుకుంటా. అవసరం అయితే లాస్ట్ చూడు నేను చెప్పేది నువ్వు చెప్పేది లాస్ట్ లో బాబాయ్ ఆస్ట్రేలియా వెళ్తావు నువ్వా? నేను రానిస్తాను అసలు. నాకే పని ఆస్ట్రేలియా వెళ్ళాలి
తోటకూరలే గోంగూరలకు వెళ్ళాలి అంత అవసరం ఉంటారు నాకు ఏదో లంబిడి కొడక ఒక పంది 2 లక్షలు ఉంటది 2 కాదు 3 లక్షలు ఉండి నీ ఇంట్లో ఆడింట్లో కట్టేసుకో ఎంత పంది మనకెంత 3-4 ఏళ్ళు పంది పందులు మేపేవాడా నీకు అర్థం కాదా పందులు మేపేదిరా పందులు మేపేదిరా పందులు మేపేదిరా లంబిడి కొడక సిగ్గులు చేరవలేదురా నీకు ఏ జన్మ ఎత్తారు నువ్వు ఏ పుట్టకు పుట్టావురా నువ్వు ఎవరు నువ్వు అసలే నీకేం సంబంధం రా నా దగ్గరకు వస్తావు పొద్దాక ఏమనుకున్నావు పిచ్చోడా కూడా చెప్పలు పడుతున్నావు లంబిడి కొడక ఏమైంది పందులు మేపితే పందులు మేపేదిరా నేను మేపేదిరా పెస్టేజ్ చెప్పావు నీకా ఏం పెస్టేజ్ చూసేస్తే నీ ఇంట్లో ఆడింట్లో కట్టేసి మేపుకోరా నాకేం సంబంధం రా నువ్వు బరిగొడ్లు ఎంత మేపుతున్నా బరిగొడ్లు మేపుకుంటాను నా బరిగొడ్లు నేను మేపుకుంటానా పందులు ఆయన మేపు ఆయన నేను మేపుతానని చెప్పాను ఆయనకి నీకేమో చేతుకోని అనుకున్నావు నేను ఏమైనా ఎదవని అనుకున్నావా లేకపోతే చేతుకోని అనుకున్నావు ఎవడా మాట్లాడతావు ఎంద్రా ఏళ్ళు వస్తున్నావు ఏంద్రా వస్తున్నావు ఏంద్రా ఏంద్రా నీకు వచ్చిందా మాయ రాగు అమ్మ రాగు రాగు నీకు వచ్చింది డబ్బులు ఇస్తారు ఇప్పుడు ఏం కావాలి ఎంత కావాలి చెప్పు కావాలి నేను మేపను నాకు అవసరం లేదు నువ్వు ఏం చేస్తా కూడా మేప మాక నీ చోట్ల ఏమైనా మెత్తనా నీ తల్ల మెత్తనా బరిగొడ్లు మేపేవాడు పందులు కూడా మేపాలా ఎవడు నీ పందులు మేపుతానని నేను చెప్పానండి నీ పందులు మేపుతానని చెప్పింది ఆడేం పసినట్టు నువ్వే ఏత గొమ్మస్తావి నువ్వే సంక్రాంతికి విషయం వచ్చిందయ్యా పంచాయతీ పందులు తెప్పించాడు ఆస్ట్రేలియా పందులకి ఇండియా పందికి పోటీ బాగా తెలియదురా మేము ఖాయం సంబంధం లేదు నీకు మెల్లి పెత్తాను నువ్వు బాగా కాసావని చెప్పి గోల్డ్ ఇప్పేది పోరాను ఇప్పేది గోల్డ్ ఇప్పేది పోరాను ఆస్ట్రేలియా పందులు బరిగొడ్లు మేపితే ఏమవుతాయి నీకు బరిగొడ్లు మేత నీ పందులు మేత ఆస్ట్రేలియా పందులు మేపితే ఎంత తెలుసా నీకు పందులు మేత ఆస్ట్రేలియా పందులు మేపితే ఎంత ఎవడు కావాలి ఎంత అయితే నెలకు 5 లక్షలు ఎవడుస్తాడు నీకు తీసుకో నువ్వు తీసుకో ఏంది పందులు మన పందులు లాగా ఉంటాయి మాట ఉంటాయి కరెక్ట్ గా నీ మాట ఇంటేనా పోవా ఏంద్రా ఏంది మేత వేయలేవు నువ్వు మేత వేయలేవు నువ్వు సరే మేత ఇంటికాడ పెట్టుకుని మేత నీటిగా పెట్టుకో నీటిగా పెట్టుకో లేదా నీ ఇంట్లో పెట్టుకో తీసి నీళ్ళు పెట్టాలా నా ఇంట్లో పెట్టేంద్ర ఓడి తీసి పెట్టేంద్ర నువ్వు నీళ్ళు ఎట్ట పెడతా పెడితే నువ్వు పెట్టుకో అట్ట పెట్టా మేము పెట్టంపా ఇష్టమా నా ఇష్టం మాట చాలా మాట చాలా మాటిస్తే ఎవరికిచ్చా మాటిస్తే మాడు సాయంత్రం వస్తున్నా ఇంటికి పోరా నువ్వు కాయకుండా వెళ్ళి ఏం చేస్తా ఏం చేస్తా ఏం చేస్తా బరిగొడ్లు ఏం చేస్తా బరిగొడ్డు ఏం చేస్తావు అనుకున్నా ఏం చేస్తావురా బరిగొడ్డు ఏం చేస్తా ఏం చేస్తా గుండెలో పడుతున్నా వస్తావు నువ్వా బరిగొడ్డు వస్తావు నువ్వా ఏం చేస్తావా ఏం చేస్తా రావడం కాళ్ళు ఉంటాయి నీకా నీ కాళ్ళు ఉండేది చూసుకో నీ ఏళ్ళు ఉండేది చూసుకో నీ నోరు ఉండేది చూసుకో నీ ముక్కు ఉండేది చూసుకో నీ నోరు ఎవరు నీ నోరు ముక్కు ఉండేది చూసుకోరా కాళ్ళు చేతులు నరికేస్తాయి గొట్టాల గొట్టకాలేరు కైనీలు పాన్ పరాకులు అమ్మేవాడా సినిమా హాల్లో చక్రాల అమ్మేవాడు ఉన్నట్టుండరు సినిమా హాల్లో చక్రాల అమ్మేవాడు ఉన్నట్టుండరు నువ్వు సినిమా హాల్లో బెంచులు తుడిచేవాళ్ళ నీకు సెలవులేదంటారు నా ఎప్పుడు పడతావరా నేను ఎదవలో కూడా చేపలు పడి అనుకున్నావు నీకు పని ఇప్పిస్తాం తప్ప ఎవడు కావరా నేను చెప్పాను నాకు పని ఇప్పిరేనా నీకు చెప్పానా నీ ఎంబడి తిరిగానా నీకోసం వచ్చానా ఎవరు నువ్వు ఏంది ఏంద్రా ఏంది పల్లెరు తల మీద కూర్చుంటే చెబుతున్నా కూర్చోరా కూర్చోరా కూర్చో సిగ్గులేదు శరం లేదు నీకు మాయ మహోడా ఏంది నీ మాట లేదా ఏంది ఏందిరా ఏంది చెప్పని చదువుతాను నీకు నువ్వు చెప్పేది ఇప్పుడు 10 నాడు పంపిమంటాను పంపిపోతే చంపేసుకో 3 లక్షలు అయింది తీసుకొస్తాను ఈ 3 లక్షలు మరి 3 బర్రెలు అమ్మేసాయి బర్రెలు అమ్ముదురా 3 బర్రెలు అమ్ము లేకపోతే 3 లక్షలు ఆ తగిలిద్దే పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఆగు పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్తా చదువుతున్నా ఇప్పుడు పోలీస్ స్టేషన్ పంపిస్తా ఏం రాదు ఏంది తలకాయ బుట్టి కాక వెళ్ళిపో మర్యాద గలు తలకాయ పుడుతుంది తలకాయ డబ్బులు బాబు కాతాడా నీ తాతకాయ ముత్తాత తీసుకొచ్చా నువ్వు ఖాతా తీసుకొచ్చాగా నేను ఆయన చదువుపా పసిరింటి చదువుపా
ఏం ఆరికి నీకు చెప్పేదిరా? ఏంది ఆరికి నీకు చెప్పేదా? ఏం ఆరికి నీకు చెప్పేది? ఏ గొంగారు శుద్ధా? ఏం కొట్టామా? ఎలా ఏంటి నీకు చెప్పేది ఆరికి నీకు? ఆయన పసిలింటూ నువ్వు గుమ్మస్తావా? ఏదో లంబిడి కొడతా చిట్లుందా కొడతా నువ్వు కొట్టా పైలిద్దు లంబిడి కొడుకు నెత్తే ఉంటుంది పైలిద్దు లంబిడి కొడుకు నెత్తే ఉంటుంది. నువ్వు కొట్టు చెబుతా పంపిస్తా మా అన్నయ్య పిలిపిస్తా ఎస్ఐని మీ తాసన పిచ్చుకో. ఏం చేస్తావురా? పోయి పిచ్చుకో. లారీ లేపించి ఒక్క నిమిషం చూద్దాం. చెయ్యి పడింది ఒకసారి ఏం చేస్తావురా? ఏంది రాయి తీసుకొస్తున్నా ఏంద్రా నేను పొందలుగా తలబాలు కొడతా ఎక్కువ మాట్లాడేవంటే కాయవా ఏం కావాలి నీకు? నాకేమొద్దు. ఏం కావాలి చెప్పు. 5,000 అడ్వాన్స్ ఇస్తా అంట. 5,000 కాదు 50,000 ఇచ్చిన నాకు వద్దు. నేను కాయలు నేను పొందులు కాసేవాళ్ళ కన్నా నేను తడుక్కుదే వాళ్ళ పడ్డానా? ఏమన్నా పనికి మాలిన వాళ్ళ పడ్డానా? ఏమన్నా నీ కింద బచ్చాలు కూడా నీ జీతానికి వచ్చేవాళ్ళు పైకి రాకేమనుకున్నా? ఎందుకు వచ్చావు? నీ జీతకోని అనుకున్నావు? ఆడికి జీతకోని బరిగొడ్లు మేపుతావు నువ్వు. నా బరిగొడ్లు నా ఇష్టం రా. నా బరిగొడ్లు నా ఇష్టం. పందులు మేపకుండా వెళ్ళావు అనుకో. ఏం చేస్తా చూద్దామా? గొడవ అవుతుంది నీకు. నాకు గొడవ అవుతుంది చదువుతానిక మర్యాద ఉండదు నీకు. నువ్వు బర్రెలు నీకు ఇసుకు తల్లో సక్క వదురు సక్క వదురు నువ్వు బరిగొడ్లు రబ్బా బరిగొడ్లు రబ్బా నువ్వు బరిగొడ్లు గడపా చదువుతా బరిగొడ్డు కుట్టుకాలి మా బరిగొడ్డు ఆగి నువ్వు బరిగొడ్డు రా చదువుతా నువ్వు రా. నీ బరిగొడ్లు మొత్తం దొరికిపోతే ఏంది ఆగు బరిగొడ్లు ఏంది ఆగు ఎవరు బరిగొడ్డు ఏంది ఎవరు కుట్టుకాలి మా